హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ప్రిన్స్ మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో త్వరలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి రోజుకు ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని నిర్మాతలు ఏకంగా 110 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తుండగా అందులో 60 కోట్లకు పైగా డబ్బులు రెమ్యునేషన్ల రూపంలోనే ఖర్చు కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ ఈ సినిమా కోసం 23 కోట్ల పారితోషికం అందుకోనుండగా అందులో అతని సరసన హీరోయిన్గా నటిస్తున్న పరిణితి చోప్రాకి 3.5 కోట్లు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మురుగదాస్ ఈ మూవీకి ఎంత డబ్బులు తీసుకున్నాడన్న విషయం రివీల్ అయ్యింది. ఆయనకు కూడా ఈ సినిమాకి గాను భారీ రెమ్యునేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఎంతో తెలుసా? అక్షరాల 20 కోట్లు, అంటే మహేష్ కంటే 3 కోట్లు తక్కువ అన్నమాట. ఎన్నో సంచలన విజయాలు అందించిన మురుగదాస్కి అంత పారితోషికం ఇవ్వడం సబబేనని సినీ పండితులు అంటున్నారు. అంటే ఈ ముగ్గురి రెమ్యునేషనే 46.5 కోట్లు. ఇంకా ఇతర నటీనటులది కలుపుకుంటే 60 కోట్లు దాటనుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మిగిలిన 50 కోట్లు ప్రొడక్షన్ ఖర్చుల కోసం నిర్మాతలు వెచ్చించనున్నారు. కాగా ఓ సోషల్ మెసేజ్ కథ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య విలన్గా నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.